వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. రీసెంట్ టైమ్స్లో మనం చాలా మార్పులు చూస్తున్నాం. అమెరికా నుంచి రీసెంట్గా అమృత్సర్లో ఫ్లైట్ నుంచి చాలామంది డిపోటేషన్ అయితే జరిగింది. మరి ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్ ఉన్నప్పుడు ఆ దేశం పాలసీ ప్రకారం చాలామందిని ఇద్దరి దేశాల మధ్య సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకొని చాలా మర్యాదగా మన దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు. మరి వీళ్ళు ఎలా వెళ్తారు, అక్కడ వీళ్ళకి ఎలాంటి, ఇప్పుడు వీళ్ళు దొరికినప్పుడు అక్కడ ఏం చేస్తారు, ఈ విషయాలన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరా ప్రస్తుతం అంతా ఉన్నారు ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ రమేష్ కన్నిగంటి గారు. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. సార్, అసలు ఇప్పుడు మన దేశంలో కూడా ఎవరైనా ఇల్లీగల్గా మన దగ్గరికి వచ్చారంటే మనం కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయము. మరి అమెరికా లాంటి పెద్ద దేశంలో ఇంతమంది ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్ అక్కడ ఉన్నారు, ఇంత లేట్గా గుర్తించారు అంటే అది కూడా బిలీవ్ చేయడానికి లేదు. ఎక్కడికక్కడ సెక్యూరిటీస్ టైట్గా ఉంటాయి కాబట్టి ఇంతమంది నియర్లీ ఒక 80,000 వరకు ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇంతమంది వచ్చే వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా దొరికినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మరి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి మన దేశం తరపున ఏదైనా శిక్షలు ఉంటాయా, అసలు ఏంటి ఇదంతా ఎలా చూడొచ్చు? వెరీ గుడ్. సామాన్య ప్రజానికానికి అర్థం కావటానికి స్వచ్ఛమైన తెలుగులో ఝాన్సీ గారు చెప్పిన దాన్ని నేను కొద్దిగా తర్జుమా చేస్తున్నా. డిపోర్టేషన్ అంటే మన వాళ్ళని ఎవరి వాళ్ళనైనా అక్కడి నుంచి తిరిగి వెనక్కి పంపించేయటం. డీపోర్ట్. ఓకే. పోర్ట్ అంటే డీపోర్ట్. పోర్ట్ అంటే ఇక్కడ నుంచి అటు వెళ్తాం, డీపోర్ట్ అంటే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే వెనక్కి తిరిగి రావటం. 18,000 మంది ఒక లెక్కల ప్రకారము భారతీయులు అమెరికాలో అక్రమంగా ఉన్నారు అనేది వార్త. ఆ వార్తకి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మా సూపర్ సీనియర్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, ది ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హ్యాస్ ఆల్సో gone officially on record in Parliament of India. Okay. Yes, we agree there are Indian students, not now, sometime back they had gone, but they overstayed. There are Indian businessmen, they had gone and overstayed. There are other dependent visas తో వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఓవర్స్టే చేసి కొంతమంది వేరే దేశాల నుంచి త్రూ కెనడా, త్రూ మెక్సికో, అదర్ కంట్రీస్ నుంచి కూడా యునైటెడ్ స్టేట్స్లోకి ఎంటర్ అయ్యి 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు నుంచి అక్కడ ఉంటున్న వాళ్ళు ఉన్నారు. మాకు మేము డినై చేయలేదు. అమెరికన్ ప్రెసిడెంట్ ఇచ్చిన 18,000 మంది లిస్టుని మేము డినై చేయలేదు. వాళ్ళందరినీ తిరిగి తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. ఇది ఒకటి. రెండోది, ఆ 18,000 మందిలో ఇప్పుడు 3 రోజుల క్రితము, ఆ 2 రోజుల క్రితము ఒక 104 మెంబర్స్ మిలిటరీ ఫ్లైట్లో ఆర్ మిలిటరీ ఏరోప్లేన్లో అమెరికా నుంచి భారతదేశంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్సర్ అనే పట్టణంలో దిగింది. నెంబర్ 2, ఫ్యాక్ట్ నెంబర్ 2. మన వాళ్ళు బాధపడుతుంది ఏంటంటే మీరు తిరిగి మమ్మల్ని పంపించేశారు మా భారతదేశానికి. చూసేవాళ్ళు కూడా భారతీయులు, మిగతా భారతీయులు కూడా అడుగుతున్నారు. తప్పలేదు, ట్రంప్ గారు పంపించారు. కానీ చేతులకి సంఖ్యలేసి వాళ్ళు ఏమన్నా యుద్ధ ఖైదీలా? కాదు కదా. లేకపోతే ఏమన్నా టెర్రరిస్ట్లా? కాదు కదా. పంపించండి, మీ దేశంలో ఉండటానికి అర్హత లేని వాళ్ళు పంపించండి, మేము తీసుకుంటాం. కానీ సంఖ్యలేసి అంత సీన్ చేయాల్సిన అవసరం ఉందా? అంత అవమానకరంగా, అంత అంటే ఇన్హ్యూమన్గా, అంటే మానవత్వం లేకుండా అలా చేయాల్సిన అవసరం ఏంటండి అనేది ఒక క్వశ్చన్ మార్క్ మన వాళ్ళు అడిగారు. మనతో పాటు వేరే దేశాల్లో వేరే ప్రజలు ఎవరెవరైతే అమెరికా నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళారో వాళ్ళందరూ అదే ప్రశ్న అడిగారు. ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా ప్రకారము ఆర్ ఇంటర్నేషనల్ లా ప్రకారము కొన్ని ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ ఉంటాయి, అంటే ఇచ్చి పుచ్చుకోవటం. అందులో భాగంగా మీరు క్రిమినల్ తేలితే, ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే, కోర్ట్ ఆఫ్ లాలో ఆ ఎవిడెన్స్ అడ్మిషబుల్ అయ్యి, పర్మిసిబుల్ అయ్యి, పాస్ అయితే అప్పుడు మీరు ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న మనిషి నుంచి ఒక దోషిగా తేల్తారు. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద కన్విక్ట్ అండ్ ఆల్సో బిఫోర్ కన్విక్ట్ యూ విల్ బి, అంటే దెర్ ఈస్ ఎలిజిడ్లీ, అంటే నీ మీద ఒక నిందారోపణ జరిగింది. ఆ నిందారోపణ న్యాయస్థానంలో తేలే వరకు నువ్వు తప్పుడు పని చేసినట్టు కాదు. ఆ ట్రయల్ పీరియడ్ లో నువ్వు ఇన్ బిట్వీన్ ఉంటావు. సో అలాంటప్పుడు నువ్వు చేతులకు సంఖ్యలు వేసేసేసి తీసుకురావటం ఎంతవరకు అనేది ఒకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే
తప్పే, ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసావు కాబట్టి యూ డిజర్వ్ ఇట్. మనం కూడా అంటాం ఒక తెలుగులో తప్పుకి అనుభవించాలి తీరాలంటాం. మనం కూడా తెలుగులో ఏమంటాము, భగవంతుడు నువ్వు కోరుకున్నవన్నీ ఎవడు, నీ అర్హతను బట్టి భగవంతుడు నీ కోరికల్ని తదాస్తు అంటాడు. వాట్ యు వాంట్ యు డోంట్ గెట్, వాట్ యు డిజర్వ్ యు గెట్. దిస్ ఇస్ వాట్ ది లాజిక్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. గోయింగ్ బై దట్ లాజిక్, United States of America, the President Donald Trump said, hey, we caught you here red-handed, so now it's the time to go back, pack your bags, man, cool. This is what he said in his own style and charisma and his own maverick statement. We'll smoke them out, we'll fire them, we'll throw them out, we'll deport them. Language ఏదైనా కానీ కంటెంట్ ఏంటంటే తప్పు చేసేవారా ఇంటికి వెళ్ళు, నీకు ఏమన్నా దండేసి పంపించాలా, చేసిన ఏదో పనికి కట్టండ్రా ఏండ్రా సంఖ్యళ్ళు వేరతాడని, అది దాన్ని మనము తప్పనిసరిగా బాధపడుతున్నాం. మన సొంత భారతీయులు, మన అన్నదమ్ములు, ఒక జాతికి చెందిన వాళ్ళము అమెరికాలో మనం టాప్ పొజిషన్ లో ఉన్నాం. ఇప్పుడు వరకు అమెరికాలో టాప్ పొజిషన్ లో ఉంది జూయిష్ పీపుల్. ఆ జూయిష్ పీపుల్ అంటే యూదులు. ఆ యూదులకి సరిసగ్గా సమానంగా స్మార్ట్ గా మనం ఎదిగాం. అలాంటి వాళ్ళ మళ్ళీ ఒకేసారి చేతికి సంఖ్యలేసి, అంటే ఇది మనం ఈ ఆప్టిక్స్, ద ఆప్టిక్స్ షోన్ ఇన్ ద టెలివిజన్, we couldn't resist, we couldn't digest. ఒక దొంగని తీసుకొచ్చినట్టు, అరే ఏమో మనోళ్ళు మన ఇండియన్స్ ఇలా తీసుకొచ్చేసారు అనే ఒక కొలోక్యల్ తెలుగులో అంటే చెప్పాలంటే ఇట్లా ఫీల్ అవుతాం కదా, అది మనకి సిగ్గుచేటు అనిపించింది. తప్పులేదు, నిజంగానే మనం బాధపడ్డాం, అదొక ఫీలింగ్, ఒక ఎమోషనల్ ఫీలింగ్ అది. బట్ వాళ్ళ దృష్టిలో నుంచి, వాళ్ళ వైపు నుంచి చూస్తే యాజ్ పర్ దేర్ గైడ్ లైన్స్ దే ఆర్ రైట్. యాజ్ పర్ దేర్ గైడ్ లైన్స్ దే ఆర్ రైట్. ఇంకోటి ఏంటంటే మీరు మంచి పాయింట్ లేవనెత్తారు ఝాన్సీ గారు. మన భారతదేశంలోకి we have a 15,000 kilometers of land border. We share our land border with China, Pakistan, Bangladesh, Myanmar, Nepal, Bhutan. We share water border with Sri Lanka. Ivi మన immediate neighbors. You can choose your friend, Jhansi, you can't choose your neighbor. Right? ఇది కదా saying. Same way we have 11,098 kilometers of coastline భారతదేశానికి, with 9 coastal states starting from Gujarat, Maharashtra, Goa, Karnataka, Kerala, Andhra, Tamil Nadu, Orissa, West Bengal తో పాటుగా 4 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. డామన్, దియు, లక్షద్వీప్, పాండిచేరి, ఇవన్నీ అండమాన్ నికోబార్ ఐలాండ్, ఇవన్నీ కలిపి 11,098 కిలోమీటర్ల నెక్లెస్. జస్ట్ ఇమాజిన్ ద నెక్లెస్ హియర్, ఇండియా మ్యాప్ నెక్లెస్. ఈ నెక్లెస్ 11,098 కిలోమీటర్లు. ఈ ల్యాండ్ బోర్డర్స్ ఆన్ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్ 15,000 కిలోమీటర్స్. ముఖ్యంగా కలిపితే 26,000 కిలోమీటర్స్ ఈ ల్యాండ్ బోర్డర్స్, కోస్టల్ బోర్డర్స్ ని దాటి ఎవరన్నా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ భారతదేశంలోకి వస్తే, బంగ్లాదేశ్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ, శ్రీలంక నుంచి కానీ, రేపు మనం సహిస్తామా? లేదు, సహించం కదా. మీరు అమ్మంటే లేదన్నారు చూడండి. సో కాకపోతే ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన దాన్ని మనం తప్పుపట్టట్లా, చేసిన విధానాన్ని తప్పుపడుతున్నాం. ఏమ్మా తప్పంటే తప్పు, ఎవరైనా చేసిన విధానం ఏంటి? సంఖ్యలు వేసి ఒక 100 మంది కూర్చోవాల్సిన రూమ్ లో 200 మందిని వదిలేరనుకోండి సార్. అంటే జనరల్ గా మన ఇండియన్ సైకాలజీ లేకపోతే మన ఇండియన్ రూల్స్ ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళని కూడా, ఇప్పుడు మన దేశమైనా వేరే దేశమైనా, వాళ్ళని జైల్లో కూర్చోబెట్టడం కానీ, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ అన్ని అలానే ఉంటాయి. మనం అంత మర్యాద రెస్పెక్ట్ ఇస్తున్నామని చెప్పి పక్క కంట్రీ నుంచి కూడా మనకు అలాంటి మర్యాద రెస్పెక్ట్ మనం ఏది పాటించామో వాళ్ళది పాటించాలని రూల్ కూడా లేదు కదా. రూల్ ఉందని నేను చెప్పట్లేదండి. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, రేపొద్దున మన దేశంలోకి ఎవరన్నా అక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటే, తద్వారా మనకి నేరాలు పెరుగుతాయి అని మనం అనుకుంటే, మన ప్రెసిడెంట్ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు అనుకుంటే, మనం భారతీయులందరం కలిసి మన ప్రెసిడెంట్ కి, ప్రైమ్ మినిస్టర్ కి సపోర్ట్ చేస్తాం కదా. అదే విధంగా అమెరికన్ ప్రెసిడెంట్ ని అమెరికాలో ఉన్న అమెరికా దేశస్తులు, పౌరులు సపోర్ట్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే, సొంతంగా మన దేశంలో కూడా మన కొత్త ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, బలమైన స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్, అవర్ మ్యానుఫ్యాక్చరింగ్, అవర్ సర్వీస్ సెక్టర్, అవర్ ఐటీ మనం చేసుకుంటే, మనం వేరే దేశాలు వెళ్ళి దూరపు కొండలు నునుపంటారు, వేరే దేశాలు వెళ్ళి అక్కడ దేహి అని సెకండ్ క్లాస్ సిటిజన్షిప్ అవసరమా? చక్కగా బ్రహ్మాండంగా మన సువిశాల భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం హ్యాపీగా స్వేచ్ఛగా బతకలేవా? we can, we have that power. God has given the immense natural setting. It's only we have to develop those kind of qualitative high standard institutions within India. Then బ్రెయిన్ డ్రైన్, చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడ ట్యాక్స్ డబ్బులతో చదువుకొని వేరే దేశాలు వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి దే ఆర్ సెండింగ్ మనీ బ్యాక్
and I'm not finding fault with that. They're also helping Indian economy to grow by sending dollars back home. But what I'm trying to say is, in the liberalization, privatization, globalization, Googleization, Chinization era lo, where is humanization? అది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదేమో ఇప్పుడు ఆఫ్టర్ ట్రంప్ అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదేమో అని అసలు మానకూడదు. మన పని మనం చేసుకుంటా వెళ్ళాలి. మన మానవనీయ కోణాన్ని మర్చిపోకుండా మనిషిని మనిషిగా కుల మత ప్రాంత లింగ భేదాలకి అతీతంగా ప్రేమించటం నేర్చుకొని అది మనం చూపించగలిగితే, ఎయిమ్ ఫర్ స్టార్స్ అట్లీస్ట్ యూ ఫాల్ సమ్వేర్ అంటారు కదా, అలానే మనం యాస్పిరేషనల్గా ఉండాలి, ఇన్స్పిరేషనల్గా ఉండాలి. వీ గాట్ టు ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అదర్ కమ్యూనిటీస్, అదర్ కంట్రీస్ ఆన్ ప్లానెట్ ఎర్త్ బై బీయింగ్ ద నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ ఇండియా, భారత్, జై హింద్ అనే విధంగా మనం కనుక చేయగలిగితే విల్ బి ద ట్రెండ్ సెట్టర్స్. సో వీ హ్యావ్ టు ఎయిమ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ ద కామిటీ ఆఫ్ నేషన్స్, ఇండియా, ద భారత్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే ఝాన్సీ గారు. ఓకే, ఒక క్లియర్ పిక్చర్ కనిపించింది సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఎందుకు జరిగింది, దీని బిహైండ్ ఏంటి, మోటివ్ ఏంటి, జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు, మన లాస్ కానీ మన డెవలప్మెంట్ ఎలా మనం రిపేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. జై హింద్.